హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ నీలిమ గారు మీకు కూడా హడావుడి ఉండదు కదా? పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసేయాలి, పెద్ద కార్లలో తిరగాలి, ఏదో అసలు ఇదని నేను చూపించుకోవాలి, ఇలాంటివి ఉండవని నేను విన్నాను. మీకు అస్సలు లేదండి. ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే డిస్ప్లే ఆఫ్ ప్రాస్పెరిటీ నాకు పెద్ద రాదు. నాకు డిస్ప్లే చేయడం రాదనమాట. అది అలాగే అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మన పాత్ ఒకటి ఉంది కదండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. సో మనకి హడావిడి రాదు, చేయాలన్నా రాదు. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినా కానీ చేయలేం, మనకి రాదు. ఎలా చేయాలో తెలీదు, ఇబ్బంది అదనమాట. మనం కూడా కవాలి వాచ్ చేసుకుంటాం, మనం కూడా ఆడి కార్ లోనే దిగుతాము, కానీ ఆడి కార్ నాది, ఈ వాచ్ నాది డిస్ప్లే చేయడం మనకి రాదు. ఐ కాంట్ డూ దట్. దట్స్ నాట్ మీ అట్ ఆల్. అది డౌన్ టు ఎర్త్ అన్నది ఒక బయట నుంచి వచ్చేది కాదండి. దట్ ఈస్ అస్. నేనంతే. మీరు చిరంజీవి గారిని చూడండి, ఆయన ఎక్కడైనా డిస్ప్లే చేసి మీరు చూడగలరా? లేదు అస్సలు. Can you ever see Chiranjeev garu displaying his prosperity, his wealth? ఎక్కడ ఉండదు. No way. ఆయన రూట్స్ అలాంటిది. ఇప్పటికీ సార్ ని చూస్తే అంత ఇన్స్పైర్ అవుతాను నేను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ అండి. ఆ డిస్ప్లే రానే రాదు వాళ్ళకి. ఈవెన్ ఆయన ఫంక్షన్ కి వచ్చినా కానీ ఫుల్ హడావడి కూడా ఉండదు అసలు. అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ సింపుల్ గా రావడం, అందరికి హాయ్ చెప్పాలి, కుదిరితే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇంకా కుదిరితే ఫోటో కూడా ఇవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్. అక్కడ నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని హ్యాపీగా పెట్టి పంపాలి. ఓకే, దూరం నుంచి ఆయన చూశానన్న ఫీలింగ్ కాదు. సో అది నిజంగా గ్రేట్. మీకు బాగా ఫాలో అవుతున్నారు చిరంజీవి గారిని అయితే. ఎస్ అండి, అందరినీ అండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే తెలుగు అమ్మాయినండి. సో ఆబ్వియస్ గా ప్రతి హీరో ఫేవరెట్. అంటే హీరోయిన్స్ పెద్ద నేను చెప్పలేను, అంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు. యూ కాంట్ బి స్పెసిఫిక్ అబౌట్ హీరోయిన్స్, బట్ హీరోస్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ కృష్ణ గారు. ఆ తర్వాత ఫాలోడ్ బై మహేష్ బాబు గారు. మా మావయ్య అయితే కృష్ణ గారి మూవీ పోస్టర్స్, పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, అవి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి మా మావయ్య దగ్గర. నంబర్ 1 ఆడియో లాంచ్ వచ్చి విజయవాడలో అనుకుంటా జరిగింది. వైజాగ్ నుంచి మేము వెళ్ళాం. వైజాగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగిందని, బట్ ఆడియో లాంచ్ కి నన్ను మా మావయ్య తీసుకెళ్ళాడు. ఆ వయసులో బుడ్డదానిగా ఉన్నప్పుడు. అంత పెద్ద కృష్ణ గారి ఫ్యాను. మహేష్ బాబు గారి సినిమా వస్తే వదలరు, అది ఫస్ట్ డే వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా అంతే. నా చిన్నప్పుడు నేను చాలా పెద్ద నితిన్ గారి ఫ్యాను. దోస్ డేస్ అన్నమాట. ఐ యూస్ టు లవ్ హిస్ మూవీస్. కంటిన్యూస్ గా యూస్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. ఒక పీరియడ్ లో ఆయన ఒక చిన్న బ్రేక్ పడింది, ఆ తర్వాత ఐ డెంట్ ఫాలో హిమ్ మచ్. బట్ చాలా మంది హీరోస్ అండి 10-11 మూవీస్ కొంచెం అటు ఇటుగా ఆడిన తర్వాత మళ్ళీ గట్టిగా కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి నితిన్ కి నో ప్లాప్. సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా.